ప్రభు త్వరగా రాబోతా ఉన్నారు. ఆయన వస్తానని చెప్పినటువంటి ఆ యొక్క దినాలకు సూచనలు ఇవి జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ భయోత్పాదకమైనటువంటి కార్యాలు జరుగుతాయి, అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. బ్రతుకుతామన్నటువంటి ఆశ మనుషులు వదిలేసుకుంటారు. అలాంటి పరిస్థితులు ముందు వస్తాయి. కానీ మీరు కంగారు పడవద్దు, తొందరపడవద్దు. అంతము అంత సమీపంగా లేదు. నేను వచ్చి మనందరినీ కూడా నేనున్న స్థలానికి తీసుకువెళ్తాను. దానికంటే ముందు ఇవన్నీ జరుగుతాయని ప్రభు చెప్పారు. కాబట్టి ఇలాంటి మరి అంటారు కదా, ఏదైనా జరిగిన వెంటనే కలికాలం అయ్యా, కలికాలం అంటారు. కలికాలం అంటే చివరి కాలం. మంచిది ప్రియులారా. కానీ ఏదేమైనప్పటికీ దీనిలో ఉన్నటువంటి మనకు ఆయన గురించి ధ్యానం చేసుకోవడానికి కొన్ని నిమిషాలు ఆయన గురించి, ఆయన నామం పేరట చేతులెత్తి ప్రార్థన చేయడానికి కానీ, కొరతల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయడానికి, మన కుటుంబాల గురించి ప్రార్థన చేయడానికి, మన సంఘ బిడ్డల గురించి ప్రార్థన చేయడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. మరి సమయంలో కొన్ని నిమిషాల పాటు చూడండి, విశ్వాస జీవితం అంటే, లేకపోతే క్రైస్తవ జీవితం అంటే అది పువ్వుల పాన్పు కాదు, పువ్వుల పాన్పు కాదు. యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు ఏమి రావు. యేసు ప్రభుని నమ్ముకుంటే సమస్యలన్నీ తీరిపోతాయి. లేకపోతే యేసు ప్రభుని విశ్వసిస్తే ఏ కొరత రాకుండా ఆయన కాపలా ఉండగా మన వాకట్లో నుంచుని ఏ కుక్క వచ్చినా, లేకపోతే ఏ పులి వచ్చినా, ఏ సింహం వచ్చినా ఆయన దూరేస్తాడు. మన లోపల సురక్షితంగా ఉండొచ్చు అన్నది కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుతో కలిసి నడవటం, అంతేనా? యేసుతో కలిసి నడవటం. ప్రభు ఏమన్నారు? నన్ను వెంబడించండి. నన్ను వెంబడించండి. యేసును వెంబడించడం అంటే ఎక్కడి వరకు వెంబడించాలి? ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన ఎక్కడ ఉంటారమ్మా? పరలోకంలో ఉంటారు. ఆయన ఉండు స్థలం వరకు ఆయన్ని వెంబడించాలి. అది ఈ ప్రయత్నాల్లో చాలా చాలా జరుగుతుంటాయి. వెంబడించడం అంటే క్రీస్తుతో నడవటం. విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎవరితోనైనా కలిసి నడిస్తే వాళ్ళ ముందు వాళ్ళు మన పక్కన మనకు కనపడుతుంటారు. ఏదైనా సమస్య వచ్చిందనుకో వాళ్ళని ఎత్తి మీద పెట్టేసి మనం ఎస్కేప్ అయిపోవచ్చు. ఈ లోకంలో ప్రయాణాలు అలాగుంటాయి కదా. నేను మొన్న ఒక క్లిప్పింగ్ చూశాను. పాపం ఒక ప్రియురాలను తీసుకుని చక్కగా ఎక్కడికి ఒక సముద్రం పక్కన చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. పాపం ఎంతో చక్కగా, ఎంతో ఆనందంగా వెళ్తా ఉంటే ఒక కొక్కరోడు వచ్చాడు. వాడు వచ్చి ఏదో ఒక భయంకరమైనటువంటి శబ్దం అన్నమాట. భయంకరమైన శబ్దం, ఏదైనా సింహం గాండ్రించినట్టు ఒక పెద్ద శబ్దం. వెనక వాళ్ళు వచ్చి అది ఆ యొక్క సౌండ్ ఆన్ చేశాడు. ఆ సౌండ్ ఆన్ చేసిన వెంటనే అప్పటి వరకు చెయ్యి పట్టుకుని ఎంత చక్కగా నడిచారో ఆమెను ఇలా తోసేసి వాడు పరుగు. అంటే నువ్వు ఎలాగైనా చావు, నేను మాత్రం సమస్య నుంచి తప్పించుకోవాలి, నేను మాత్రం ఈ యొక్క ఆపద నుంచి తప్పించుకోవాలని చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఆమెను విడిచిపెట్టేసి పారిపోయాడు. అది కలిసి నడవడమా? అది కలిసి జీవించడమా? అది వెంబడించడమా? ఒకరినొకరు ప్రేమించుకోవడమా? కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం కాదు. లేకపోతే ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఎదుటివారి మీద తోసేసి పారిపోవటం కాదు. కలిసి నడవడం అంటే, ఈ లోకంలో కలిసి నడవటాలు చాలా ఉంటాయి. కొన్ని కలిసి నడవటాల్లో స్వార్థం ఉంటుంది. కొన్ని కలిసి నడవటాల్లో కోరిక ఉంటుంది. కొన్ని కలిసి నడవటాల్లో ఏముంటదంటే లాభాపేక్ష ఉంటుంది. ఎవరితోనైనా మనకి లాభం వస్తుంది అనుకోండి, వాళ్ళతో కలిసి నడవటానికి చాలా ఇష్టపడుతుంటాం. కానీ యేసుతో కలిసి నడవటం అంటే అది కాదు. యేసుతో నడిచినప్పుడు యేసు కనిపించడు, కానీ యేసు చేసినటువంటి చట్టాలే కనిపిస్తాయి మీకు. వాటినన్నిటిని అనుసరించి నడుస్తూ ఉండాల. యేసుతో నడిచినప్పుడు నీ కళ్ళ ముందు ఆశలు ఉండవు. ఏమంటా ఉన్నాడంటే, యేసు అంటా ఉన్నారు, నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకుంటే, నాతో నడుస్తున్నావు అంటే నీకు కోరికలు ఉండకూడదు. మొదట నీకు సొంత కోరికలేవి ఉండకూడదు. వాటన్నిటినీ జయించాలి. ఇదిగో నేను లోకమును
జయించి ఉన్నాను కాబట్టి మీరును లోకమును జయించాలి. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపడము. ఈ లోకం దాంతో దాన్ని జయిస్తేనే మీరు ఈ వీటిని జయిస్తేనే ఈ లోకాన్ని జయించినట్టు. ఈ లోకాన్ని జయిస్తేనే మీరు నాతో కలిసి నడిచినట్లు. యేసుతో కలిసి నడవటం విశ్వాస జీవితం. అందుకే పౌలు అంటారు, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. అది విశ్వాస జీవితం అంటే లాభాలు రావు. క్రైస్తవ విశ్వాసకి లాభాలు రావు. కానీ ఏంటంటే శ్రమ కలిగినప్పుడు ప్రార్థిస్తే ఆయన ప్రక్కనే ఉండి నీ శ్రమను తప్పిస్తాడు. ఇది మాత్రము వాస్తవం. ఆయన నమ్ముకున్న వారిని హీన దశలో విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ పక్షముగా యుద్ధం చేయవాడు ఆయనే. నీ కార్యములు జరిగించేవాడు ఆయనే. నీకంటే ముందుగా ప్రయాణం చేసి నీ కార్యములను నెరవేర్చేవాడు ఆయనే. కానీ యేసుతో నడిచినప్పుడు కొన్ని నువ్వు విడిచిపెట్టుకోవాలి. ప్రియులారా, మనం ఒక భక్తుని జీవితాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక బలవంతుని యొక్క జీవితాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్లో బలవంతుడు ఎవరమ్మా? బైబిల్లో బలవంతుడు ఎవరు? సంసోను. ఎవరు? సంసోను. మంచిది. సంసోను గురించి ఒకసారి ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. సంసోను అనేవాడు మీకు తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? ఇశ్రాయేలు తెగలో ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒక గోత్రము నుంచి ఈ యొక్క ఎవరంటమ్మా? సంసోను. ఏ గోత్రం పోడు? ఇశ్రాయేలు గోత్రాలు 12 ఉన్నాయి. ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో సంసోను ఏ గోత్రపు వాడు? బైబిల్ మనం చదవం కాబట్టి మనకు అర్థం కాదు. 13వ అధ్యాయంలో ప్రత్యేకంగా సంసోను యొక్క వంశం గురించినటువంటి పరిచయం కనిపిస్తుంది. అయితే దాను గోత్రపు వాడు. దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును పట్టణస్థుడునైన మనోహ. ఈ మనోహ ఎవరు? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియవని కాదు, కానీ మీరు నేర్చుకుంటారని ప్రియులారా. ప్రతిదీ విపులంగా చెప్పడం అనేది నాకు అలవాటు. దాన్ని మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. వెంటనే సంసోను ఎవరంటే ఇశ్రాయేలు గోత్రం నుంచి వచ్చినటువంటి దాను వంశస్థుడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. యాకోబు అంటే ఎవరంటే దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడు. ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాల్లో దాను గోత్రం ఒకటి. ఆ దాను గోత్రం నుంచి వచ్చిన వాడే సంసోను. ఓకే, ఈ సంసోను తండ్రి పేరు ఏంటంటమ్మా? మనోహ. ఓకే, మనోహ గారి యొక్క కుమారుడైనటువంటి సంసోను పుట్టే ముందు సంసోను గారి తండ్రి అయినటువంటి లేకపోతే మనోహ గారికి ఆమె భార్యకి దేవదూత ప్రత్యక్షం అవుతారు. దేవదూత ప్రత్యక్షమయ్యి అనేక దినాలుగా మీరు గర్భఫలం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, దేవుడు మిమ్మల్ని దర్శించి మీకు గర్భఫలం ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు. కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క గర్భఫలము, ఆ పుత్రుడు లేకపోతే ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో అతను కారణ జన్ముడు. అతను ఒక ఉద్దేశ ప్రకారం అతను జన్మిస్తూ ఉన్నాడు. అతన్ని మీరు చాలా ప్రతిష్టగా పెంచాలి అని తల్లిదండ్రులతో చెప్పారు. ఏమని చెప్పారంటే ఇక్కడ చదువుకుందాం. గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని, ఆలకించుము, నువ్వు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పినను. అంటే బిడ్డ పుడతాడు కాబట్టి
ఆ బిడ్డకి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఘనమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఏదైతే ఉందో దానిని కాపాడడానికి తల్లి గర్భవతిగా మారిన దగ్గర నుంచి, లేకపోతే ఆ పిండము అండము ఆ యొక్క గర్భంలో రూపుదిద్దుకుంటున్న దగ్గర నుంచే నాజీరుగా ఉండాలి. నాజీర్ అంటే వ్రతము చేయువాడు. వ్రతము, క్రైస్తవ జీవితం కూడా వ్రతము లాంటిది. ఆ వ్రతంలో ఏ చిన్న తప్పిదం జరిగినా ఆ వ్రతం భంగం అయిపోతుంది. చూడండి, మనం వ్రతం చేస్తూ ఉంటారు చాలా మంది. ఆ వ్రతంలో కొన్ని నిష్టలు ఉంటాయి. ఆ వ్రతం చేసినప్పుడు కొన్ని నిష్టలు ఉంటాయి. మౌన వ్రతం అంటారు కదా, మౌన వ్రతం అంటారు. మౌన వ్రతం చేస్తున్నారు. ఎవరైనా చేస్తారా? మన వల్ల జరగండి జరుగుతుందా? మౌన వ్రతం ఎవరైనా చేస్తున్నారా? మౌన వ్రతం చేస్తున్నారు. ఈలోపు మీకు బాగా ఇష్టమైనటువంటి మీ పిన్నో మీ అక్కో ఊరి నుంచి వచ్చారు. అక్క ఎలా ఉన్నావు అంటారా వెళ్ళి? అలాగంటే ఏమైంది? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసిన సాయంత్రం ఒక్క గంటలో ముగిస్తాం, 10 నిమిషాల్లో ముగిస్తాం అనుకుని వెళ్ళి మాట్లాడేసామనికి ఏమైపోయింది? అది వ్రతం భంగం అయిపోయింది. కాబట్టి నాజీర్ అనేవాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నాజీర్గా ఉంటాడంట? తల్లి గర్భమున పడినది మొదలుకొని అతను చనిపోవు వరకు కూడా నాజీరుగా ఉంటాడు. అంటే ప్రతిష్ఠ చేయబడిన వాడిగా ఉంటాడు. అందరు ఎక్కడ ఉంటే హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం మంది ఉన్నాం మనం. కొంచెం మంది కూడా మరి ఈ సమయంలో సరిగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకపోతే ఎలా? కొన్ని నిమిషాలు నేను విశ్వాసిని, నేను క్రైస్తవుణ్ణి, నేను చాలా భక్తి చేసుకుంటున్నాను, నేను చాలా బాగా దేవునిలో జీవిస్తున్నాను అనుకున్న వాళ్ళకి ఇదొక హెచ్చరిక. ప్రతి ఒక్కరు కూడా అలా అనుకుంటా ఉంటాం. ఒకసారి గుర్తుంచుకోండి, ఎంతటి వారైనా సరే ఒక్కొక్కసారి బలహీనులే. కాబట్టి ఆ బలహీనతలను ఎలా అధిగమించాలన్నది ఈ వాక్య పాఠం ద్వారా మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఇప్పుడు సంసోను యొక్క తల్లికి కొన్ని హెచ్చరికలు ఇవ్వండి. నీ బిడ్డ పుట్టబోతా ఉన్నాడు, నువ్వు ద్రాక్ష రసాన్ని ముట్టకూడదు, చచ్చిన దాన్ని ముట్టుకోకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు, లేకపోతే అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టుకోకూడదు, తినకూడదు. కాబట్టి ఎందుకు తినకూడదు? ఆమెకి పుట్టబోయేటటువంటి బిడ్డ అంత గొప్పవాడు, అంత నాజీర్. ఎందుకంటే అతని మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చి బలమైన కార్యాలు చేయాలి. కాబట్టి అతనిలో ఏ అపవిత్రత ఉండకూడదు. మంచిది, అలాగే పుట్టాడు, టూకీగా చెప్పుకుంటా వెళ్ళిపోతాడు. అలాగే జన్మించాడు. వాళ్ళు చాలా నిష్టగా ఉన్నారు. నిష్టగానే బిడ్డను కనుక్కున్నారు. వందలయ్య గారు నిష్టగానే బిడ్డను కనుక్కున్నారు. చాలా నిష్టగా పెంచారు. ఎవరిని పెంచారమ్మా? సంసోను పెంచారు. ఎవరు? మనోహ అతని భార్య. ఓకే, మనోహ అతని భార్య తాముకు పుట్టినటువంటి బిడ్డైన సంసోను చాలా నిష్టగా పెంచారు. పెద్ద అయ్యాడు, ఎదిగాడు, యవన ప్రాయంలోనికి వచ్చాడు. ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు వయసు వచ్చేసింది. 20 సంవత్సరాల వయసు వచ్చేసిన తర్వాత ఇప్పుడు అతని మీదకి దేవుని యొక్క ఆత్మ వస్తూ ఉండేది. దేవుడు తన యొక్క ఆత్మను పంపిస్తూ ఉండేవారు. ఆత్మ పంపించబడినప్పుడు అతను బలవంతుడు, చాలా బలవంతుడు. దేవుని యొక్క ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు చాలా బలమైన కార్యాలు అతను చేసినట్లు బైబిల్లో అతన్ని మించినటువంటి బలవంతుడు లేడు. ఎరుకో గోడ యొక్క ఒక కోట ఉన్నది. ఆ కోట పేరేంటి? ఆ కోట గోడ యొక్క గుమ్మాలని పెంచి విరుగొట్టి అతను తన భుజం మీద వేసుకుని ఇనట కోట గోడ యొక్క తలుపు, అది చాలా పెద్ద తలుపు, లేక ఆ యొక్క ఫిలిస్తీన్ కోటది. ఆ కోట గోడ యొక్క తలుపును, పెద్ద ద్వారం అది, దాన్ని విరిచిపెట్టి విరగొట్టేసి తన భుజం మీద వేసుకుని మోయగలిగినంత బలవంతుడు. అది ఎలాంటి గోడ తెలుసా? రథాలు కూడా విరగొట్టలేవు. 7 రథాలు తిరగలిగినటువంటి గోడ అంటది. కోట మీద కోట ఉంటది కదా, కోట మామూలుగా మన ఈ గోడలు ఎంత ఉంటాయి? ఎంత వెడల్పుంటాయి? 9 అంగుళాలు 4 అంగుళాలు వెడల్పుంటాయి కదా మనకు పట్టుకునే గోడ. కానీ ఆ యొక్క కోటకి
ఆ యొక్క దేశానికి చుట్టూరు ఉన్నటువంటి ఆ గోడ ఎంత ఎంత వెడల్పంట? 7 రథాలు తిరుగుతాయంట. రథం ఎంత ఉంటది? ఇంచుమించు ఈ ఇల్లు పట్టేటువంటి ఇంతకంటే పెద్దగా ఉంటది యుద్ధరథం. ఆ యుద్ధరథము 7 నడుస్తాయంటే అర్థం ఏంటి? ఇంచుమించు ఇక్కడి నుంచి ఆ గ్రాండ్ హైపర్ మార్కెట్ దాటేసి ఉంటదేమో గోడ వెడల్పు. ఆ గోడ వెడల్పు దానికి పెట్టే ద్వారం ఇంకెంత బలంగా ఉంటది? గోడ కంటే తలుపు బలంగా ఉంటది కదా. ఆ యొక్క ద్వారాన్ని విరగొట్టి భుజం మీద వేసుకుని నడపగలిగినంత బలవంతుడంట సంసోను. నక్కలను పట్టుకుని, నక్కలు దొరుకుతాయండి చేతికి, నక్కలను పట్టుకుని ఆ నక్కల తోకలకి నిప్పంటించి పొలాలన్నీ తగలబెట్టేసినంత బలవంతుడు. నక్కలతో పరిగెట్టడం మామూలు, ఒక నక్క కాదు, 300 నక్కల్ని పరిగెత్తి పట్టుకున్నాడంటే వాడు ఎంత బలవంతుడో. ఆ బలానికి అంతులేదు, అన్లిమిటెడ్ పవర్ అన్నమాట. నిజంగా అది ఒక మనిషికి ఉండేటువంటి బలం కాదు, 1000 ఏనుగుల బలం అన్నమాట అతని బలం. 1000 ఏనుగుల బలం. ఒక్క ఏనుగు దిగబడిందంటేనే మొత్తం నాశనం. కానీ అలాంటిది 1000 ఏనుగులు ఒకేసారి లాగటం మొదలు పెడితే కోటలు కూడా కూలిపోతాయి. అంత బలవంతుడు సంసోను. మంచిది, మనం ముందుకు వెళ్ళిపోదాం. సంసోను ఎదిగిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి. ఈయన ప్రేమలో పడ్డాడు. ఎవరు? సంసోను. ప్రేమలో పడిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయిని చూపించాలి తల్లిదండ్రులకి. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. కొన్ని వద్దురా నాయన, మన వంశంలోను, మన కులంలోను, మన క్యాస్ట్లోను అమ్మాయిలు లేరా? ఈ మధ్యన మన చాలా మందికి ఈ మధ్యన కులాలు లేవు, మతాలు లేవు అంటా ఉన్నారు. కానీ అవన్నీ మన ఒక ఆవిడ గురించి మా ఒక ఆవిడతో మాట్లాడుతుంది. ఏ వర్ణం అండి? ఈ వర్ణం, ఈ వర్ణం బ్రదరు. వర్ణాలు ఎక్కడున్నాయి? ఏ వర్ణం అంటే, వర్ణం అంటే ఏంటి? రంగు. ఏ రంగు మంది? పైన రంగు తేడా ఉన్నా కానీ పోస్తే అందరిదే ఒకటే రంగు వస్తుంది బయటికి కదా. మంచిది. కానీ ఇశ్రాయేలీలకు అలా చెప్పలేదు దేవుడు. ఇశ్రాయేలీలకి అలా చెప్పలేదు. మీ యొక్క రక్తము రక్తము ఈ యొక్క బ్లడ్ లైన్ మారిపోకూడదంటే మీ వంశంలో వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. కానీ సంసోను వేరే అమ్మాయిని ప్రేమించాడంట, వేరే ఊరు అమ్మాయిని ప్రేమించాడంట, వేరే క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించాడంట. కొన్ని ప్రేమించాడు. ఒక బిడ్డ మన క్యాస్ట్లు ఏమున్నాయిలే అని కొంచెం బాగా వాళ్ళు అడ్వాన్స్ డెవలప్ అయిన వాళ్ళు అనమాట, బాగా చదువుకున్న వాళ్ళు అనమాట. ఈ మధ్య చదువుకున్న వాళ్ళు క్యాస్ట్లు చూడలేదు కదా. అలాగా సర్లేనైనా చూద్దామన్నాడని వెళ్తున్నాడు. తల్లి, తండ్రి, కుమారుడు ముగ్గురు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. 14 వచనానికి వద్దాం. 14 అధ్యాయానికి వద్దాం. 14 అధ్యాయం 1వ వచనం నుంచి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక అమ్మాయిని నేను చూశాను, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు ఈ స్వజనుల కుమార్తెల్లో గాని మా జనులలో గాని లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా? బాగా అడిగాడు కదా. మీ వాటిలో స్త్రీలు అంటే క్యాస్ట్ లేదన్నాం కదా. ఇప్పుడు మన క్రైస్తవుల్లోనే వచ్చిన బాధ. మనము నానా రకాల కులాల నుంచి, నానా రకాల మతాల నుంచి, నానా రకాల ధర్మాల నుంచి వచ్చాం. యేసు ప్రభువుని నమ్ముకున్నాం. కులాన్ని, మతాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టాము. యేసే దేవుడు అనుకున్నాము. ఆయనే అందరినీ సృష్టించాడు. మనకు కులాలు లేవని మనం విశ్వసించాం. ఇప్పుడు మనము జనరల్ గా సాగిపోతాము. ఇప్పుడు విశ్వాస కుటుంబాల నుంచి బిడ్డలు తయారవుతా ఉన్నారు. ఈ విశ్వాస కుటుంబాల నుంచి తయారైనటువంటి బిడ్డలు ఏం చేస్తా ఉన్నారంటే, కులాలు లేవు కదా, మతాలు లేవు కదా, మా వాళ్ళు కులాలు మతాలు విడిచిపెట్టేశారు కదా అని
ఏం చేస్తా ఉన్నారంటే కులాంతర వివాహాలు, కులాంతర సంబంధాలు పెట్టుకుంటున్నారు మంచిదే. అవి ఎలాంటివై ఉండాలి? ఒకవేళ నీవు ఒక హైందవ కుటుంబం నుంచి, హైందవ మా ధర్మం నుంచి వచ్చావు, హైందవ ధర్మం నుంచి వచ్చిన తర్వాత క్రైస్తవ్యాన్ని స్వీకరించావు, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత నీ క్రీస్తులో కొనసాగుతూ ఉన్నావు. ఇప్పుడు నీ కుమారుడు వేరే కులస్తుల అమ్మాయిని ఒకవేళ చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలా? క్రైస్తవురాలుగా మారినటువంటి అమ్మాయిని చేసుకోవాలా? లేకపోతే నీ కుమార్తె క్రైస్తవుడుగా మారినటువంటి ఇతర కులస్తుని చేసుకోవాలా? ఎందుకు? అతడు మనవాడు అవుతాడు కాబట్టి. ఎందుకంటే యేసుక్రీస్తులో క్రైస్తవులుగా మార్చబడ్డారు కాబట్టి. ఇది వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఒకవేళ వేరేగా అనుకోవచ్చు. ఎప్పుడైతే మనం క్రీస్తులోకి వచ్చామో మనం అందరము కూడా రక్త సంబంధమయ్యాం. మనందరిది ఒకటే కులము, ఒకటే మతం. అది కాబట్టి ఇప్పుడు నీ బిడ్డకు నువ్వు వివాహం చేయాలంటే ఒక తల్లిగా, తండ్రిగా క్రీస్తుని విశ్వసించినటువంటి కుమార్తెని తీసుకొచ్చి నీ కుమారుడికి వివాహం చేయాలి. ఆమె ఏ కులస్తురాలైనా కావచ్చు, నువ్వు పెద్ద కులమోడు కావచ్చు, ఆమె చిన్న కులము కావచ్చు. కానీ క్రీస్తుని విశ్వసిస్తే ఇక కులాలు, మతాలు చూడవలసింది లేదు. కానీ విశ్వాసిగా ఉన్నామె నువ్వు పెళ్లి చేసుకోవాలా? అర్థమవుతుందండి? కానీ ఇక్కడ సంశోధన చేసేది ఏంటంటే విశ్వాసి కాని దానిని చేసుకుంటా ఉన్నాడు. అదే పీకి మెడకి ఉరి తీసుకొచ్చింది. అది విశ్వాసి అయినటువంటి కుమార్తె నీ కుటుంబంలోకి వస్తే ఆమె తన యొక్క విశ్వాసాన్ని, తనకున్న భయభక్తులను బట్టి నీ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటది. అదే విశ్వాసిగా ఉందనుకోండి, విశ్వాసి కానటువంటి అమ్మాయి, యేసుని ఎరగనటువంటి అమ్మాయి, భక్తి జీవితం తెలియనటువంటి అమ్మాయి మన కులస్త్రాలే అని తీసి తెచ్చి పెట్టుకున్నా ఆమె నీకు సంతోషాన్ని ఈయన ఏం చేశాడండి? చూశాడు, ప్రేమించి అమ్మాయిని నాకు చేయండి అంటే అంటా ఉన్నాడు. తండ్రి మనలో మన వారిలో లేదా? చదువు తర్వాత అని అతన్ని అడిగి సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక నా ఇష్టం. ఇవాళ కుటుంబాల్లో పిల్లలు కూడా నా ఇష్టం. రాత్రి చూసాం ఒక నా ఇష్టం. కానీ పెంచిన తల్లిదండ్రులు వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళు కన్న కళలన్నీ అవసరం లేదుగా నా ఇష్టం అనేటువంటి తరం ఇది. పెంచడం చాలా గారంగా పెంచారు. ప్రభు చెప్పారు రాబో దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులైన కుమారులు, అజితేంద్రియులు, తల్లిదండ్రుల మాట విన్నటువంటి వారు, దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళందరూ వస్తారు. చివరి కాలంలో అలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళ తల్లిదండ్రుల మాటను వినరు. నా ఇష్టం, నాకు ఇష్టమైంది కనుక ఆమెను నా కొరకు తెప్పించునని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతోనూ తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు చాలు ఒకసారి ఇప్పుడు తల్లిదండ్రులను తోడుకొని ఏదో రకంగా తిమ్నాతు వెళ్తాం. తిమ్నాతు అనేది ఇశ్రాయేలు పట్టణాల్లో చాలా గొప్ప పట్టణం. తిమ్నాతు అంటే అర్థం ఏమిటంటే ద పోర్షన్ ఆఫ్ కింగ్, లేకపోతే పోర్షన్ ఆఫ్ సన్, అంటే సూర్యునిలో భాగము, రాజులో పాలి భాగము, సూర్యునిలో పోర్షను అని అర్థం వస్తుంది అన్నమాట. ఏంటంట? సూర్యునిలో భాగము, సూర్యునిలో పొందు. క్రైస్తవ జీవితం అంటే ఏంటనుకుంటా ఉన్నాం? యేసుతో ప్రయాణము, పరలోక రాజ్యములో మనకి స్వాస్థ్యము అని అనుకుంటా ఉన్నాం. సూర్యుడు అంటే ఎవరు? ప్రభు అయిన క్రీస్తు నీతి సూర్యుడు. క్రైస్తవ జీవిత ప్రయాణం యొక్క ఉద్దేశము, లక్ష్యం ఏంటంటే యేసుతో కలిసి అక్కడ పోర్షన్ మనము, పోర్షన్ అంటే ఏంటమ్మా? పోర్షన్ అంటే ఏంటి అయ్యా? పోర్షన్ అంటే భాగము.
ఒక ఇల్లు ఉందనుకోండి, దానికి 2 పోర్షన్లు ఉంటాయంట, అవునా? ఒక భాగము, క్రీస్తులో భాగం మనం సంపాదించుకోవటము. క్రీస్తులో భాగం అంటే ఏంటి? వెరీ గుడ్. శరీరములో సగభాగం యేసుక్రీస్తు. మనము సంఘమై ఉంటే సంఘానికి ఎవరో శిరస్సు? ఇప్పుడు ఆయన శిరస్సు అంటే మన పురుషుడు స్త్రీ చిరొక భాగం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఆయనలో మనం భాగం. ఇప్పుడు స్త్రీ పురుషుల్లో ఏంటి? సగభాగము, అవునా? స్త్రీ పురుషుడిలో సగభాగము. సంఘము విశ్వాసి యేసులో సగభాగము. ఇదే తిమ్నాతు అంటే అర్థము. తిమ్నాతు అనగా సూర్యునిలో భాగము. సూర్యుడు ఎవరంటే యేసుక్రీస్తు, భాగం ఎవరంటే సంఘము. సంఘము యొక్క ప్రయాణము తిమ్నాతు. సంసోను సంఘానికి సాదృశ్యము. అర్థమవుతుందా? సంసోను సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఉన్నటువంటి బలమైన విశ్వాసి నీకు సంసోను సాదృశ్యం. నువ్వే సంసోను. ఓకే, సంసోను అన్నావంటేనే నేను అనుకో. అర్థమైందా? సంసోను అన్నావంటేనే సంఘము, మన సంఘము అని అనుకో. తిమ్నాతు అనగా యేసుక్రీస్తులో భాగము, లేకపోతే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండేటువంటి ఆ యొక్క స్థితి. ఇప్పుడు తిమ్నాతుకు వెళ్తా ఉన్నది సంఘం. ఎవరో? సంసోను వెళ్తా ఉన్నాడు. సంసోను వెళ్తా ఉంటే వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు కదా. వెళ్తా ఉండగా ఏమి ఎదురొచ్చిందమ్మా? చదువు. తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చారు. కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచు వచ్చాను. ఎలా వచ్చిందంట? బొబ్బరించుచు వచ్చాను. బొబ్బరించడం అంటే ఏంటమ్మా? గాండ్రించుచు, గర్జించుచు వచ్చింది. సింహం ఎవరు ఇప్పుడు? ఓయ్, ఎవరంట? గర్జించుచు వచ్చిన సింహం ఎవరు? నీ శత్రువైన సాతాను గర్జించు సింహము వలె. గర్జించే సింహం సాతాను గర్జిస్తాడు కన్నాడు. యేసు ప్రభు కొదమ సింహము, యూదా గోత్రపు కొదమ సింహము. కొదమ సింహము గర్జించదు, గాండ్రించదు, ఓండ్ర పెట్టదు. అది నిలబడితే చాలు, సింహం సౌండ్ చేయదు. ఓకే, దేవుని స్తోత్రం. అది మాటేసిందంటే ఎరను కొట్టి తీరుతుంది. గర్జించే సింహానికి ఉండే లక్షణం ఏంటంటే అది బెదరపడుతుంది. వేటాడే దాని లక్షణం గర్జించడం కాదు. వేట దొరికిన తర్వాత, పట్టుకున్న తర్వాత అది గాండ్రిస్తుంది. ఉత్సాహంతో గాండ్రిస్తుంది. ఎలాగా? వేట దొరికిన తర్వాత తన విజయాన్ని తన అందరికీ తెలియజేస్తుంది. నేను సాధించానని. అది కొదమ సింహం యొక్క లక్షణం. ఈ గర్జించు సింహం యొక్క లక్షణం ఏంటంటే అది వేటాడదు కానీ ముందు భయపడుతుంది. అర్థమైందా? అది గర్జించు సింహం ఇప్పుడు ఎవరు? సాతాను. కొదమ సింహం ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. తేడాలు తెలుసుకోవాలి. ఇప్పుడు గర్జించే సింహం ఎవరి మీదకి వచ్చిందంట? సంసోను మీదకి వచ్చిందంట. వచ్చినంటే ఏం చేశాడు ఆయన? యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినా ఒకడు మేక పిల్లను చీల్చి వేసినట్లు అతడు ఆ సింహమును చీల్చివేసి పడపడేస్తాడు. సంసోనికి మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. సంఘము మీద దేవుని యొక్క ఆత్మ ఉండాలి. సంఘము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. విశ్వాస జీవితంలో సంఘము యొక్క ప్రయాణము దేవుని ఆత్మ ప్రేరణ చేత నడిపించబడాలి. అలాగా ఆత్మ ప్రేరణ చేత నడిపించబడతా ఉన్నప్పుడు సింహం అంటే దేనికన్నాము? సాతానే. కానీ సింహము అధికారానికి గుర్తు. అధికారము గుర్తు, రాజరికానికి గుర్తు. ఒకవేళ మీ మీద చెడ్డ అధికారులు, చెడ్డ యొక్క నేతృత్వం, లేకపోతే చెడు పరిస్థితులు మీ మీద అధికారం చలాయించాలని చూసినప్పుడు వాటిని మీరు ఏం చేయగలరంట? సంసోను ఏం చేశాడు? మేక పిల్లను. సమస్య మీ మీదకి వచ్చినప్పుడు,
లేకపోతే ఏదన్నా ఇబ్బంది మీ మీదకి వచ్చినప్పుడు, బానిసత్వం మీ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తామంట? సంఘం ఏం చేస్తుందంట? మేక పిల్లను ఏమీ లేకపోయినా కానీ ఏముంది? సంసోను దగ్గర ఏమీ లేదు కానీ ఏముంది? యెహోవా ఆత్మ ఉంది. అది సంఘము దగ్గర ఏమీ లేకపోవచ్చు, దైవజనుల దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ వాళ్లకు సమస్యలను చీల్చివేయగల శక్తి ఉంటది. ఆమె చెప్పండి. ఎందుకంటే వాళ్ళ మీద దేవుని యొక్క ఆత్మ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ఆజ్ఞాపిస్తే సూర్య చంద్రులు ఆగిపోయారు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురవడం ఆగిపోయింది. పిల్లల దేవుని పిల్లల దగ్గర దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు సింహం ఎదురొచ్చినా, ఏది ఎదురొచ్చినా ఓకే, ఇతను బలవంతుడు కాబట్టి ఇలా చేశాడు అనుకుందాం. మరి ఇంకొకడు ఉన్నాడు సింహాన్ని చంపినాడు. ఎవరు? దావీదు. అతని బాలుడు తన గొర్రె పిల్లని ఎత్తుకుపోతా ఉంటే సింహాన్ని ఏం చేశాడంట? అవలేలగా చీల్చేశాడట. గొర్రె పిల్లను రక్షించుకున్నాడంట. ఒక తల్లిగా ఉన్నటువంటి నీవు, ఒక తండ్రిగా ఉంటున్నటువంటి నీవు, నీ బిడ్డలను ఒకవేళ సాతాను అనేటువంటి సింహం ఎత్తుకుపోతా ఉంటే పరుగెత్తుకెళ్ళి దాని తల మీద కొట్టి దానిని చేర్చగలగాలంటే తల్లిగాను తండ్రిగాను ముందు కాపరిగాను నీ మీద దేవుని యొక్క ఆత్మ ఉండాలి. చెప్తాను, ఉందా? ఉండాలి. దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రార్థన చేయండి అంటారు. అందుకే ఎవరైనా బాప్తిసం, ఆ రోజట వారు బాప్తిసం పొందిన తర్వాత పేతురు యోహాను ఏం చేశారంట? దేవుని ఆత్మ అతని మీదకి దిగి రావాలని, వారి మీదకి దిగి రావాలని వారు ప్రార్థన చేశారట. ఇవాళ దైవజనులు దేవుని ఆత్మ మీ మీదకి దిగి రావాలని ప్రార్థన చేయాలి, కానీ గేదెల పాలకి ఇవ్వాలని ప్రార్థన చేయకూడదు. దైవజను యొక్క పని అంతా దేవుని ఆత్మ మీ మీదకి దిగి రావాలి. దేవా, ఈ బిడ్డలకు సహాయం చేయి, నిత్యము బిడ్డతో ఉండని ప్రార్థన చేయాలి. సంఘము కూడా దేవుని ఆత్మ కొరకు పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘము 120 మంది ఆ యొక్క మేడగదిలో ఉండే దేని కొరకు ప్రార్థన చేశారు? అయ్యా, మా మీదకి ఆత్మను దింపు, మా మీదకి ఆత్మను దింపు. నువ్వు మా మీదకి వస్తే మాకు, నీవు మాతో వస్తే మాకు దిగులు లేదు. చాలు పిల్లరా, దేవుని ఆత్మను పొందుకోవడానికి మనము ప్రార్థన చేయాలి. సంఘం సంసోను మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ, అతని దగ్గర ఏమీ లేదంట. నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు, దేవుని ఆత్మ నీకు తోడుంటే చాలు. దేవుని ఆత్మ నీకు తోడుంటే చాలు. దావీదు గురించి రాయబడినటువంటి మాట, అతనికి దేవుడు తోడై ఉండును గనుక అతను చేయనిదంతటిలోనూ దేవుడు అతన్ని ఆశీర్వదించిన అతను ఆశీర్వదింపబడిట చూసి సౌలు భయపడ్డాడంట. రాజైన సౌలే భయపడ్డాడు. ఏ పని చెప్పినా చేసుకొచ్చేస్తున్నాడు వీడు. ఇతనికి దేవుని ఆత్మ తోడే ఉందని తెలియాలి. మనకు దేవుని ఆత్మ తోడే ఉందని మన పనుల వల్లనే తెలియాలి. మంచి తర్వాత చదవమ్మా. చక్కగా దేవుని ఆత్మను పొందుకున్నటువంటి సంసోను ఏం చేశాడు? సింహాన్ని జయించేశాడు. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకు ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు
తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు ఆ సంసోను విందు చేసెను. చాలు చాలు. ఇప్పుడు ఏం జరిగిందంటే పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చేసారు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు దారిలో సింహం ఎదురైంది, సింహాన్ని చంపేశారు. ఇక్కడ వరకు మనకి స్టోరీ అర్థమైంది. మరలా తిరిగి వచ్చేసారు. మరలా తిరిగి వచ్చేసి మరలా ఇప్పుడు మళ్ళీ పిల్లలు తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఎంతకాలం అయింది? కొన్ని నెలలు అయి ఉంటుంది. ఓకేనా? కొన్ని నెలలు అయిన తర్వాత అదే మార్గంలో మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి, అంటే ప్రధానం చేసుకుని వచ్చి ఉంటాడు ముందు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా క్రమ ప్రకారమే జరుగుతుంది, న్యాయబద్ధంగా జరుగుతుంది, నీతి ప్రకారంగా జరుగుతుంది. ఎక్కడ తేడా లేదు. ప్రయాణం చాలా బాగా జరుగుతుంది. అన్ని కూడా చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. అన్ని నీతిని అనుసరించే జరుగుతుంది. ఈ ప్రయాణంలో, తిరుగు ప్రయాణంలో, రెండోసారి ప్రయాణంలో ఒక్కసారి ఇలా చూసాడంట. ఏమని? మొన్నొక సింహం ఎదురైంది కదా, దాన్ని ఆఫ్టర్ ఒక దెబ్బలో నేను పగలగొట్టి పడేశాను కదా, చీల్చి పడేశాను కదా, అది ఎలా ఉంది అని చూశాడంట. గుర్తుంచుకోండి. చూస్తే అందులోపల ఆ యొక్క సింహం చనిపోయింది, దాని మాంసం అంతా పాడైపోయింది, దాని యొక్క ఎముకల గూడు మాత్రం మిగిలింది. ఆ ఎముకల గూడులో ఏం జరుగుతుందట? తేనె పట్టు పట్టుందట. తేనె పట్టు పట్టుందట. వెంటనే చూడగానే తేనె పట్టు, వెంటనే వెళ్ళి ఆ ఎముకల్ని ఇలా అంటే తేనె పట్టు తీసుకున్నాడు. తేనె పట్టు తీసుకుని చేతితో పట్టుకుని తింటూ వెళ్తున్నాడు. సింహం ఎదురైంది, చంపేయగలిగాడు. ఇప్పుడు తేనె ఎదురైంది. తేనె తీసుకుని తినటం మొదలు పెట్టాడు. ఓకే, తేనె తినటం తప్ప? చెప్పండి, తేనె తినడం తప్ప? తేనె తినటం తప్ప కాదు కదా, కానీ ఆ తేనె తినటం తప్పు. తేనె తినటం తప్పు కాదు. సంసోను తేనె తినటం తప్పు కాదు. హవ్వ ఆదాము పండు తినటం తప్పు కాదు. ఆ పండు తినటం తప్పు. ఓకేనా? ఎందుకంటే ఆ పండు దేవుడు తినద్దన్నది కాబట్టి. ఓకేనా? ఆదాము తేనె తాగడం తప్పు కాదు. ఆ తేనె తాగకూడదు. ఎందుకని? దేవుడు తాగొద్దు అన్నాడు. ఎక్కడ తాగొద్దు అన్నాడు అంటే తల్లి గర్భంలో ఉండగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? ద్రాక్ష తీగ నుంచి వచ్చిన దాన్ని దేనిని కూడా ఎవరు ముట్టకూడదు నాయన? సంసోను ముట్టకూడదు. ద్రాక్ష తీగ నుంచి వచ్చింది ఏది ముట్టకూడదు. మరి ఈ తేనె ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ద్రాక్ష తీగ నుంచి వచ్చింది ముట్టుకోకూడదు. అపవిత్రమైన దాన్ని, అపవిత్రమైందంటే చనిపోయిన దాన్ని దేన్ని కూడా. ఇప్పుడు సంసోను తాగినటువంటి తేనె ఎక్కడి నుంచి వచ్చింది? చనిపోయిన కళేబరం, అంటే కుళ్ళిన దాన్ని, అపవిత్రమైన దాని నుంచి వచ్చింది. రెండవది ఎక్కడ పట్టింది? ప్లేస్ ఎలాంటిది? ద్రాక్ష తోటలో వచ్చింది. ద్రాక్ష తోటలో పట్టిన తేనె. ఆ తేనెలో ద్రాక్ష తోటను మాత్రం మానేసి పక్కన ఉన్న వేరే తోటకెళ్ళి పట్టుకొస్తాయి తేనె. ద్రాక్ష తీగ నుంచి పుట్టింది. ద్రాక్ష తీగ నుంచి పువ్వు పడుతుంది. ఆ పువ్వులో నుంచే తేనె వస్తుంది. దేవుని యొక్క మాటలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. తప్పే కదా, చిన్నదే కదా, ఇదేంటి తప్పు కాదు కదా అని అనుకుంటాం, కానీ అది దేవుని దృష్టిలో తప్పు అవుతుంది. ప్రియులారా, గుర్తుంచుకోండి. తేనె తాగుతున్నాను అనుకున్నాడు కానీ అది చెడిపోయిన దాని నుంచి వచ్చింది, అది నేను తినకూడని దాని నుంచి వచ్చింది అన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అది మనం కూడా ఏమంటున్నాడు? దానికి ఒక పేరు పెట్టాడు. ఏమని? బలమైన దానిలో నుంచి ఏమొచ్చిందంటమ్మా కింద? బలమైన దానిలో నుండి తీపి వచ్చెను. బలమైన దానిలో నుంచి తీపి వచ్చిందని, దానిలో నుండి తిండి వచ్చెను అనేను. దానికి పేరేం పెట్టాడంటమ్మా? బలమైన దానిలో నుంచి తీపి వచ్చింది అని చెప్తున్నాడంట. బలమైన దానిలో నుంచి తీపి రావడం కాదు నీ శాతం.
కుళ్ళిపోయిన దాంట్లో నుంచి నిన్ను పాడు చేసేది వచ్చింది. అది కుళ్ళిపోయిన దానిలో నుంచి నిన్ను పాడు చేసేది వచ్చింది. దానికి ఈయన పెట్టిన పేరు బలమైన దానిలో నుంచి తీయనైన. చాలా సందర్భాల్లో మనము అంటే నేను, నువ్వు, అందరూ మనం ఎవరు అతీతం కాదు. తప్పు చేసేసి నేను చేసిన తప్పుకి ఒక్కొక్కసారి చిన్న కవర్ వేస్తుంటాం మనం. అది తప్పు అని ఎదుటి వారికి చెప్పడానికి ఇష్టపడం, కవర్ చేసి చెప్తుంటాం. పెద్ద కవర్ కొనుక్కొస్తాం, తారబలం స్ట్రాంగ్ గా ఉండి కవర్ కొనుక్కొచ్చి పైన కప్పేస్తాం. ఇలాగ కప్పేసి ఎవరికి తెలియదు అనుకుంటాం, దేవునికి తెలియదా? సంసోను చేసింది తెలుసు సంసోనికి సాక్షాత్తు, నేను ఇది చేయకూడదని. సింహాన్ని చంపేశాడు, కానీ తీపిని చంపలేకపోయాడు. చాలా సందర్భాల్లో బలమైన సింహాలను మనం ఎదిరించి చంపేస్తా ఉంటాం. భక్తి జీవితంలో చాలా సింహాలను చంపేస్తా ఉంటాం. తీపికి ఒక్కొక్కసారి బానిసలు అయిపోతా ఉంటాం. తీపి సింహాన్ని చంపగలిగినటువంటి ధీరుడు, శూరుడు చిన్న తీయని దాని విషయంలో లొంగిపోయాడు. సింహం చేతిలో చిక్కి చచ్చిపోయి ఉంటే కొంచెం గొప్పగా చెప్పుకున్నాం, సింహం చంపేసింది పలానా ఉండేది. ఎంత తేనెటే విషయంలో చాలా సందర్భాల్లో బలమైన విశ్వాసి చిన్న చిన్న వాటి విషయంలో కూలిపోతూ ఉంటాడు. అందుకే అంటా ఉంటాడు, సులువుగా చిక్కులు పెట్టు అవుతుంది. అది చాలా తీయగా ఉంటది చేసినప్పుడు, అది నీకు తప్పనిసరిగా కావాలనిపిస్తుంది. కానీ చేసిన తర్వాత అది నీ యొక్క పతనాన్ని నీ కళ్ళ ముందు చూపిస్తుంది. అది పాపము అటువంటిది, సులువుగా చిక్కులు పెడుతుంది పాపము. ఎప్పుడైతే, అందుకే మనం ఇప్పుడు పూర్తి చేసుకున్నాం ఏంటంట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి బయటికి రావాలి. ఆయన వైపు చూస్తా ఉంటే ఇలాంటి తీయనివి కనిపించవు దారిలో. మనకి దారిలో చాలా తీయని కనిపిస్తాయి కదా. విశ్వాస వీరులకి ఒక చిన్న తీయింది కనిపించిందంటే అవుట్. జీవితంలో విశ్వాసికి తప్పనిసరిగా ఎదురవుతాయి. ముందు బలమైన దాని ద్వారా ఆ యొక్క సాతానుడు నిన్ను భయపెట్టాలని చూస్తాడు. నువ్వేమైనా సరే చూసుకో, బస్తీ మీద సవాలని, నువ్వేమైనా సరే నీ బలముతో, విశ్వాస శక్తితో నువ్వు ఆ యొక్క సాతాన్ని జయించి పారదోలేసినప్పుడు ఆడొక్కలాగా తలదించుకుని వెళ్ళిపోతాడు. అనుకుంటావు నేను సాధించాను, నేను వీరుని విశ్వాసం అనుకుంటాం. వాడు నెమ్మదిగా స్కెచ్ చేస్తాడు, నీకు చల్లగా స్కెచ్ చేస్తాడు. తీయని దాన్ని పంపిస్తాడు చక్కగా పక్కకి. ఆ తీయనిది నేను ఏం చేస్తుంది, తీయని దాని ఎందు దాన్ని సామెతలు ఏం చెప్తున్నట్టు తెలుసా, దొంగిలించిన నీళ్ళు ఏంటంట చెప్పరే, చదవలేదా మీరు? సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం తీపిని ఏమని చెప్తా ఉన్నాడు? అది కాదమ్మా, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? దొంగిలించిన నీళ్లు తీపి. ఎవరంటారంట? దేవునికి స్తోత్రం. సామెతలు 9వ అధ్యాయము 17వ ఒకసారి 12వ వచనం నుంచి చదవమ్మా. నీవు జ్ఞానివైన యెడల నీ జ్ఞానము నీకే. విశ్వాసి గుర్తుంచుకోవాలి, విశ్వాసి అనే ప్రతి ఒక్కరు కూడా నీవు జ్ఞానివైన యెడల జ్ఞానం వల్ల నీకు మాత్రమే లాభము. ఆ జ్ఞానం ఏమనగా దేవుని యొక్క వాక్యము చట్టమైనది. నీవు ఆ వాక్యాన్ని నువ్వు అపహసించిన యెడల దానిని నీవే భరించుకుంటావు. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు
దానికేమీ తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండను, ఊరి రాజవీధిలో పీఠం మీద కూర్చుండను. అది దారిని పోవారిని చూచి, గుర్తుంచుకోండి, తమ త్రోవలలో ఎలాగ వెళ్ళేవారిని చూసి చక్కగా వెళ్ళేటువంటి విశ్వాస జీవితం ఏంటి? తన దారిలో చక్కగా వెళ్తా ఉంటాడు, చాలా భక్తిగా ఉంటాడు. ఉదయం లెగిస్తే ప్రార్థన చేస్తుంది ఆ సహోదరి, మధ్యాహ్నం ప్రార్థన చేస్తుంది, సాయంత్రం ప్రార్థన చేస్తుంది, ప్రతి వారం కూడా చర్చ మానకుండా వస్తుంది, దేవునికి కానుకలు ఇస్తుంది, చాలా భక్తిగా ఉంటుంది ఆమె. ఆ సహోదరుడు చాలా దేవుని సన్నిధిలో పాటలు పాడతాడు, ఆరాధన చేస్తాడు, వాక్యం చెప్తాడు, అన్ని చాలా బాగుంటాయి. తన దారిలో భక్తి మార్గంలో చాలా మంచిగా వెళ్తా ఉంటాడు. అయితే తన దారిలో చక్కగా పోవటం అంటే విశ్వాస జీవితంలో చాలా బాగుంటావు. ఏమంటదంట? ఎవరిని చూసి అంటదంట? తమ మార్గములో చక్కగా వెళ్ళేవాడిని చూసి అంటదంట. ఒరే జ్ఞానం లేనివాడా, ఇలారా వాడిని పిలిపించి చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్తుందంట. చాటున తాగుదాము నీళ్లు, చాటున తాగిన నీళ్ళు అంటే ప్రియులారా తెలుసు, అది చాలా చాటున చేసేటువంటి ప్రతి పాపము కూడా. అవును, పాపలమే, అందరూ పాపాలు చేస్తారు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుని, దానిని గురించి సంఘం ముందు ఒప్పుకుని, దేవుని ముందు ఒప్పుకుని నువ్వు నిలబడ్డావా, దేవుని ద్వారా నువ్వు కృప పొందిన వాడు. హల్లెలూయా. తప్పనిసరిగా నీ బలహీనతలను తెలిసినటువంటి దేవుడు దానిని స్వీకరిస్తాడు. తప్పనిసరిగా నీ తలనెత్తుతాడు, నిన్ను సిగ్గుపెట్టాడు. చీమూరు కూడా దౌర్భాగ్యుడు, తప్పు చేసావు, పాపం చేసావు, నా సన్నిధికి రావద్దు అని అన్నాడు. దావీదు బెత్షెబాని తీసుకుని రావటం పాపమే. దావీదు బెత్షెబాని తీసుకొచ్చి తన అంతఃపురంలో పెట్టుకోవటం దోషమే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించని ఎప్పుడైతే అన్నాడో, ఆ బెత్షెబాని దేవుడు ఏం చేశాడు? దావీదికి పట్టపురాణిని చేశాడు. బెత్షెబా కొడుకు నుంచే సొలొమోను. సరే, మనుషులు ఒకవేళ అనొచ్చింది దుర్మార్గం అని, దేవుని దగ్గర ఒప్పేసుకుంటే అదే సన్మార్గం అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టువాడు, ఒప్పుకున్నవాడు కనికరం పొందుకుంటాం దేవుని దగ్గరికి వచ్చి. మనం దాచుకుంటే కుదరదు. అంటా ఉంది ఏమి? చాటున తాగేటువంటి నీళ్లు చాలా తీగుంటాయి రా, చాటున తాగే నీళ్లు జాగ్రత్త, అది పాపము. చాటున తాగే నీళ్లు తీపి, అన్నిటికీ జయిస్తాం. మన విశ్వాస జీవితంలో చాలా జయించాం, కానీ ఆ చాటున చేసేవి ఏవైతే ఉన్నాయో, ఆ చాటు మాటలు జరిగించేవి ఏవైతే ఉన్నాయో, ఆ వాటి విషయంలో మనం పడిపోతా ఉన్నాం. సంసోను ఏం చేశాడంటే, ఆ చాటున దాన్ని తీసుకొని ఏం చేశాడు? చాటున పట్టింది తీపి, ఆ యొక్క కళేబరముల చాటున పట్టింది తీపి, దానిని తీసుకుని తిని ఏం చేశాడు? ఏం పేరు పెడతాడు దానికి? తల్లిదండ్రులకు చెప్పుకుంటుంటే బాగున్నారు రోజు. తల్లిదండ్రులకు, నాన్న ఆ కళేబరంలో నుంచి సింహాన్ని చంపాను, ఆ కళేబరంలో నుంచి ఈ యొక్క తేనె వచ్చింది అని చెప్పుకుంటుంటే వాళ్ళు, అయ్యో నాయన ఆ కళేబరాన్ని నువ్వు ముట్టకూడదు నాయన, అది అపవిత్రమని చెబుతారేమో. చెప్పలేదంట, దాచుకున్నాడు. అయ్యో నాన్న ఆ యొక్క ద్రాక్ష తోటలో ఈ తేనె దొరికిందంట, అయ్యో ద్రాక్ష తీగ నుంచి వచ్చి నువ్వు తినకూడదు నాయన అని తల్లిదండ్రులు చెప్పుకుంటేవారేమో, అది చెప్పలేదంట. ఎలాగ పడిపోయాడు సార్? ఎప్పుడైతే ఆ యొక్క అపవిత్రమైన దాన్ని ముట్టుకున్నాడు, బలవంతుడే దేవుని ఆత్మ అతన్ని మొదలు పెట్టాడంటే దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం మొదలు పెట్టాడు. మనం కూడా మనకు తెలియకుండానే దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెడతా ఉంటాం. చిన్నదే కదా, ఇది రుచిగా ఉంది కదా, ఇది తీయంది కదా, దీని వలన నేను సంతోషపడుతున్నాను కదా అని మనం ఒక్కొక్కసారి దేవుని చట్టాలను పక్కన పెడతా ఉంటాం. ప్రియులరా, ఏంటంటే ఇది సులువుగా చిక్కులు పెడుతుంది పాపం. పాపం నిన్ను ఎలాగ కంట్రోల్ చేయాలో చూస్తూ ఉంటుంది. కాబట్టి మనమేం చేయాలంటే, ఈ నీ చూపులు అటు ఇటు కాక చక్కగా ఉండాలంట, సూటిగా ఉండాలంట. సూటిగా ఎవరు ఉంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ ముందు సిలువను మోస్తూ కనిపిస్తాడు.
ఆ సిలువను మోస్తున్నటువంటి యేసుని చూసినప్పుడు ఈ లోకపు ఈ వీటి మీద నీకు ఆశ ఉంది. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ వెళ్ళిపోతా ఉన్నావో ఆయనతో పాలు పొందటానికి అక్కడ వరకు ఆయన నిన్ను నడిపించి వెళ్తాడు. తిమ్నాతు అంటే అర్థం ఏంటంటే సూర్యునిలో భాగము. విశ్వాస జీవితం అంటే అర్థం ఏంటంటే యేసులో భాగము. యేసులో భాగం పొందడానికి ప్రయాణిస్తున్నటువంటి నీకు నాకు ముందు సింహాలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో తేనెలు కూడా ఎదురవుతుంటాయి. ప్రియులారా, తేనె తినటం చెడ్డ కాదు, కానీ ఆ తేనె తినట నీకు క్షేమము కాదు. ఆ చాటున తినేటువంటి ఆ తీపి నీకు క్షేమం కాదు. తీపి తినొద్దని అంటలేదు. కాబట్టి విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలంటే ఈ యొక్క సంసోను యొక్క జీవితాన్ని మనం ఒకసారి చూడాలి. అతను ఏమి అపరాధాలు ఏం చేసేలేదు. తప్పు పాపం అంటే ఏదో అనుకోవసరం లేదు. ఆజ్ఞాతిక్రమమే. ఇలా విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మనం క్రీస్తుతో ప్రయాణం ఎందుకు చేస్తా ఉన్నామంటే సరదాగా వాళ్ళ సెలవు దొరికింది కాబట్టి వచ్చి కూర్చుని దానికి కాదు. కానీ ప్రియులరా, మనం యేసుతో అక్కడ ఉండాలి. యేసుతో ఆయన ఉన్నటువంటి చోట మనమందరం ఉండాలి. అట్టి అర్హత మనం పొందుకోవాలి. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము, విశ్వాస జీవితాన్ని చేస్తా ఉన్నాం. ప్రతి విషయంలోనూ యేసు ప్రభువును ముందు పెట్టుకుని నడవండి. తీపిలు ఎదురవుతాయి, వాటిని జయించండి. లోకాశ, నేత్రాశ, జీవపుడమ్మ, వీటిని విడిచిపెట్టడానికి ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఆయన సంతోషాన్ని పక్కన పెట్టాడు, సుఖాన్ని పక్కన పెట్టాడు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ యొక్క విశ్వాస వీరుల జాబితాలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మనం చూస్తా ఉంటాం. రాజులు తినేటువంటి ఆహారాన్ని తర్వాత 4వ వాడు 5వ వాడు యోసేపును మనం చూస్తాం. రాజులు తినేటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి తినండి అన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారు? మాకు ఈ అపవిత్రమైనవి. సింహము వంటి రాజు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు అగ్నిగుండంలో వేయటానికి. రాజా, అగ్నిగుండం కాదు, సింహపు బోనులు కాదు, మమ్మల్ని ఏమీ చేయలేదు. తర్వాత ఇంకొకటి వచ్చింది, నీ యజమాని అనుభవించేదాన్ని నువ్వు అనుభవించురా అన్నది. నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడు కనీవిన ఎరగినటువంటి ఆనందాన్ని ఇస్తాను రా అన్నది యేసేపుని. ఆ రోజు యేసేపు ముందు ధర్మశాస్త్రం లేదు, యేసేపు ముందు ఆ యొక్క 10 ఆజ్ఞలు లేవు. కానీ యేసేపు అన్నాడు, పరలోక రాజ్యం. మా మాట చాలా ఆనందకరం. అది దేనికి? నా తండ్రికి, నా యజమానునికి, నా దేవునికి. ఎవరికి వ్యతిరేకం చేస్తున్నావు? నీ యజమానుడికి, నీ దేవుడికి మాత్రమే. నువ్వు తప్పు చేయడం వల్ల నష్టం ఎవరికి నష్టం? యేసేపు అంటాడు, నా యజమానుడికి, నా దేవునికి వ్యతిరేకముగా ఎంత పాతకము నేను ఎలాగా కట్టుకోను. విడిచిపెట్టి పారిపోయాడు అంతే. నువ్వు నష్టపోయినా నష్టపోవచ్చు. పై బట్ట విడిచిపెట్టి పారిపోతే సిగ్గా కాదా చూసిన వాళ్ళందరూ? కొన్ని సందర్భాల్లో నీవు నష్టపోవచ్చు పాపం విడిచిపెట్టడానికి. కొన్ని సందర్భాల్లో నీవు మేలైనటువంటి రీతిలో నడవబట్టడానికి సిగ్గుపడచ్చు, నువ్వు నష్టపోవచ్చు. కానీ గుర్తుంచుకో, చివరికి విజయమో నీదే. దేవునికి స్తోత్రం. సంసోను వల్ల మన జీవితాలు ఉండకూడదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మన జీవితాలు ఉండాలి. సంఘము, విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు నీ దగ్గర ఏమీ లేకపోయినా నీవు సమస్యలను జయించవచ్చు. ఆమేన్. అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపించును గాక. సర్వోన్నతుడైన తండ్రి, కృప కలిగిన రాజా, కొన్ని నిమిషాలు మీ యొక్క మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరచున్నారు. సంసోను వలె యోధనముగా నాయన, ఇదిగో లోకంలో చాలా జయించాం, కానీ ఈ యొక్క సులువుగా చిక్కుపెట్టేటువంటి పాపాలను జయించలేకపోతా ఉన్నాం. చాటును చేసేటువంటి అపరాధాలు నాయన విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. అయ్యా, అట్టి స్థితిలో మేము ఉండకూడదు నాయన. నీ ద్వారా బలముగా నడిపించబడిన వారమై ప్రతి విధమైనటువంటి దౌష్టత్వాన్ని నాయన మేము ఛేదించి జయించు వారిగా ఉండుటకు, నాయన విజయశీలుగా ఉండుటకు మమ్మల్ని బలపరిచి నడిపించమని, యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రేరేపించి నడిపించమని, విశ్వాస వీరులమై విశ్వాసములో విజేతలమైన
నీ ఉండు స్థలములో నీ ప్రక్కన కూర్చునేటువంటి అర్హత పొందే వరకు, నీలో నాయన మేము పోర్షన్ పొందే వరకు మమ్మల్ని నడిపించగలరు. మా విశ్వాసములకు కర్త, మమ్మల్ని మా యొక్క విశ్వాసములో కొనసాగించేవాడైన యేసు నీ వైపు చూస్తూ ముందుకు సాగేటువంటి కృపను అనుగ్రహించమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. పిల్లరా, ఎవరు కూడా